రైట్. వెల్కమ్ టు శ్రీఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ బిఎన్ రెడ్డి నగర్. సో మనం మ్యాట్రిక్ నాట్ ట్రిగనామెట్రీ నుంచి 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. సో ట్రిగనామెట్రీ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ కంటిన్యూస్గా 4th వీడియో ఉంది. సో నెక్స్ట్ కంటిన్యూషన్. సో ట్రిగనామెట్రీ 4 మార్క్స్. Right. So prove that sin pi by 5 into sin 2 pi by 5 into sin 3 pi by 5 into sin 4 pi by 5 is equal to 5 by 16. So pi by 5, 2 pi by 5, 3 pi by 5, 4 pi by 5 is equal to 5 by 16. Right. So trigonometry lo most important problems. LHS is equal to sin pi by 5 sin 2 pi by 5 sin 3 pi by 5 sin 4 pi by 5. Right. So pi by 15. Pi is equal to 180. 180 by 5. Right. 5 3 ja 15. Remaining 16, 17, 18, 3. 5 6 ja. లేదు మన కన్ఫ్యూజ్ అవుతుంది అంటే పై బై 5 కదా, మీకు డినామినేటర్ 10 100 ఉండేటట్టు చేసుకుంటే బెటర్. 5 2 10, ఇక 2 పై అంటే 360. సో 0 0 కట్ అయిపోతుంది. సో ఆన్సర్ 36. మనం ఎలా చేసుకున్నా దాని వాల్యూ ఏది ఈజీగా ఉందనేది మీరు చూజ్ చేసుకోండి. నేను 2 వే చెప్తున్నాం. ఇలా చేసిన నో ప్రాబ్లం, ఇలా చేసుకున్నా నో ప్రాబ్లం. డినామినేటర్ 10 100 1000 వచ్చేటట్టు చేస్తే మనకు ప్రాసెస్ ఈజీ అవుతుంది. రైట్. నెక్స్ట్ సైన్ పై బై 5 అంటే 36. సైన్ 2 ఇంటూ 36 సైన్ 3 ఇంటూ 36 సైన్ 4 ఇంటూ 36. sin 36 sin 36 2 ja 72. Next 36 3 ja 3 6 ja 18, 3 3 9 10 108. 36 4 ja 4 6 ja 24, 4 3 12 13 14 146. మళ్ళీ ఒకసారి 4 టేబుల్ 4 6 ja 24 to not 26. So 36 4 ja 144. Right. 144. Right. Therefore sin 36 sin 90 minus 18. మళ్ళీ మీరు 70 to 18 యాడ్ చేస్తే 90 రావాలి. రైట్. 90 వచ్చింది కాబట్టి 90 minus 18 sin 90 plus 18 sin 180 మైనస్ రాయొచ్చు, 90 ప్లస్ రాయొచ్చు. సో 90 ప్లస్ 36 చెక్ చేస్తున్నా ఒక్కసారి. సో 4 నాట్ 36. సో లేదు అంటే 180 మైనస్ రాసుకుందాం. 180 మైనస్ కూడా రాయొచ్చు. 180 మైనస్ 36. మీకు డౌట్ ఉంటే 144 36 యాడ్ చేద్దాం.
10, 4, 5, 6, 7, 8, 180. రైట్, 180 మైనస్ 36 అంటే 144. రైట్, నెక్స్ట్ sin 36, sin 90 మైనస్ theta. సో ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్. చేంజ్ అంటే సైన్ cos 18. నెక్స్ట్ 90 ప్లస్ theta, సెకండ్ క్వాడ్రంట్ సిల్వర్, సైన్ కొసెక్ పాజిటివ్. సో సైన్ కొసెక్ పాజిటివ్, సైన్ పాజిటివ్, చేంజ్ cos 18 అంటే 90 ప్లస్ theta సెకండ్ క్వాడ్రంట్ అంటే సిల్వర్, సైన్ కొసెక్ పాజిటివ్. సో 90 చేంజ్ కాబట్టి కాస్. 90 మైనస్ theta ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్. సో 90 కాబట్టి చేంజ్. రైట్, 180 మైనస్ theta. సో సెకండ్ క్వాడ్రంట్ సేమ్ సిల్వర్, సైన్ కొసెక్ పాజిటివ్, సైన్ పాజిటివ్ బట్ ఈవెన్, నో చేంజ్. సో sin 36. రైట్, సో sin 36 ఇంటూ sin 36, sin స్క్వేర్ 36, sin స్క్వేర్ 36, cos 18 ఇంటూ cos 18, cos స్క్వేర్ 18. రైట్, దేర్ ఫోర్ మనకు వాల్యూస్ ఇక్కడ ఉన్న మనకు వాల్యూస్ sin 18 √5 మైనస్ 1/4, √5 మైనస్ 1/4. నెక్స్ట్ cos 18 √10 ప్లస్ 2√5/4. నెక్స్ట్ sin 36 √10 మైనస్ 2√5/4, cos 36 √5 ప్లస్ 1/4. ఇవి మనకు ఐడియా ఉంటే మనం సేఫ్ సైడ్లో ఉంటాం. sin 18 √5 మైనస్ 1/4, cos 18 √10 ప్లస్ 2√5/4, sin 36 √10 మైనస్ 2√5/4, cos 36 √5 ప్లస్ 1/4. రైట్, మనకి ఇక్కడ ఉన్న యూజ్ చేసే వాల్యూస్. దేర్ ఫోర్ sin 36, ఇంకో ఇక్కడ ఉన్న sin 36, సో √10 మైనస్ 2√5 2√5/4 హోల్ స్క్వేర్, cos 18 √10 ప్లస్ 2√5/4 హోల్ స్క్వేర్. రైట్, దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ కట్ అయిపోతుంది. 10 మైనస్ 2√5/4, 4 జా 16. సేమ్ స్క్వేర్ రూట్ కట్ అయిపోతుంది. 10 ప్లస్ 2√5/16. దేర్ ఫోర్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 16 ఇంటూ 16, 16 ఇంటూ 16. దేర్ ఫోర్ 10 స్క్వేర్ 100 మైనస్ 2 స్క్వేర్ 4, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, సో 5 బై 16 ఇంటూ 16. సో 100 మైనస్, సో 5 4 జా 20/16 ఇంటూ 16. 100 మైనస్ 20, సో 80 బై 16 ఇంటూ 16. రైట్, 16 1 జా 16, 5 జా 5/√16. రైట్ ఆన్సర్ 16 5 జా 5/16. రైట్, ఒక్కసారి చెక్ చేసుకుందాం. రైట్, సో 5/16 రైట్ ఆన్సర్, అంటే మనకు ఎక్కడ మిస్టేక్ లేదు. రైట్ ఆన్సర్ 15/16. రైట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. if a is not an
ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ pi by 2. Then prove that. So ఇందులో ఫస్ట్ క్వశ్చన్ tan a plus cot a is equal to 2 cosec 2a, and second question cot a minus tan a is equal to 2 cot 2a. రైట్, ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 2 క్వశ్చన్స్ 2 వేస్లో మనం ట్రై చేద్దాం. రైట్, సో ఫస్ట్ క్వశ్చన్ tan a plus cot a. రైట్, సో tan a ఫార్ములా sin a by cos a, cot a cos a by sin a. సో sin a ఇంటూ cos a ఎల్సిఎం. cos a సేమ్ ఉంది కాబట్టి sin a ఇంటూ sin a sin స్క్వేర్ a ప్లస్ cos sin a ఉంది కదా, cos a అంటే sin స్క్వేర్ a, sin a అంటే sin a cos స్క్వేర్ a, sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు 1 ఐడెంటిటీ ఫార్ములా 1 బై sin a ఇంటూ cos a. మనకు కావాల్సిన ఫార్ములా 2 cosec 2a. సో ఇక్కడ ఫార్ములా sin 2a ఫార్ములా sin 2a ఫార్ములా 2 sin a cos a. రైట్, 2 sin a cos a మీకు ముందే చెప్పిన, మనకు LHS నుంచి RHS ఐడియా ఉండాలి, RHS నుంచి LHS ఐడియా ఉండాలి ట్రిగ్నామెట్రీలో. సో దేర్ ఫోర్ ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడింగ్ 2/2, ఈ 2ని పైకి పంపిస్తే న్యూమిరేటర్ చేంజ్ చేస్తే 2 sin a cos a. దేర్ ఫోర్ 2/2 sin a cos a sin 2a 1 sin 2a అంటే రెసిప్రోకల్ cosec 2a. రైట్, సో cosec 2a. సో మనకు కావాల్సిన ఆన్సర్ 2 cosec 2a. ఓకేనా? రైట్, 2 cosec 2a. ఇదే ప్రాబ్లమ్ని మనం ఇంకోలాగా చేద్దాం. ఇదే ప్రాబ్లమ్ని మనము వేరేలాగా కూడా చేయొచ్చు. ఇక్కడ సో ఓఆర్ఆర్ LHS ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ cot a. tan a cot a ఫార్ములా 1/tan a ఎల్సిఎం tan స్క్వేర్ a ప్లస్ 1/tan a. రైట్, మనకు ట్యాన్లలో ఫార్ములా ఐడియా ఉండాలి. మనకి ట్యాన్లలో ఫార్ములా sin 2aకి 2 ఫార్ములాస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చెప్పింది 2 sin a cos a, ట్యాన్లలో 2 tan a by 1 ప్లస్ tan స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉందనుకోండి, 1 మైనస్ tan స్క్వేర్ అంటే tan 2a అవుతుంది. అంటే sin 2a ఫార్ములా 2 sin a cos a 1 2 tan a by 1 ప్లస్ tan స్క్వేర్. ఇక్కడ ఏముంది 1 ప్లస్ tan స్క్వేర్ a by tan a, అంటే 2/2 లేదు, ఇక్కడ 2/2 మల్టిప్లై అండ్ డివైడింగ్. రైట్, దేర్ ఫోర్ 1 ప్లస్
tan square a by 2 tan a. రైట్ 1 ప్లస్ tan square a by 2 tan a. ఈ ఫార్ములా sin to a, బట్ మనకు రివర్స్ ఉంది కాబట్టి ఫార్ములాని కూడా రివర్స్ రాద్దాం. జనరల్గా కరెక్ట్ ఉంటే sin to a రావాలి, రివర్స్ ఉంది కాబట్టి 1 by sin to a. దేర్ ఫోర్ 1 by sin అంటే cosec 2a. అంటే ఎగ్జామ్లో ఎలా రాసుకున్నా ఏం లేదు, మనకు ఫార్మాస్ ఐడియా ఉంటే మీరు అలా చేసిన రైటే, ఇలా చేసిన రైటే. ఒకసారి చూసుకోండి, నేను సైన్ బై కాస్ రా చేసిన సేమ్ ఆన్సర్ వచ్చింది 2 cos 2a. సేమ్ ట్యాన్ల ఫార్ములా రాసుకున్నా సేమ్ ఆన్సర్ వచ్చింది. రైట్, ఇది కూడా మనం సేమ్ చేయొచ్చు. సెకండ్ ప్రాబ్లం cot a మైనస్ tan a. cot a మైనస్ tan a సెకండ్ ప్రాబ్లం. ఇందులో సెకండ్ cot a మైనస్ tan a LHS సేమ్ cos a by sin a మైనస్ sin a by cos a. therefore sin a into cos a, sin a same, cos square a minus cos a same, so sin square a. cos square minus sin square a ప్లస్ అంటే 1, ఓకేనా. ఇక్కడ ప్లస్ అంటే 1, మనకి ఇక్కడ మైనస్ అంటే cos 2a. మనకు ఫార్ములాస్ 4 ఉంటాయి, మీకు ఇక్కడ రాపిస్తా. మనకు కావాల్సిన ఆన్సర్ cot a మైనస్ tan అంటే 2 cot 2a రావాలి, 2 cot 2a రావాలి. రైట్, సో దేర్ ఫోర్ ఫార్ములాస్ cos 2a, మల్టిపుల్ ఫార్ములాస్ cos square a మైనస్ sin square a, 1 మైనస్ 2 sin square a, 2 cos square a మైనస్ 1, 1 మైనస్ tan square a by 1 ప్లస్ tan square a. ఇందులో ఇప్పుడు మనకి ఇది యూజ్ అయింది, cos square a మైనస్ sin square a. దేర్ ఫోర్ cos square a మైనస్ sin square a అంటే cos 2a. ఇక్కడ మనము 2/2 మల్టిప్లై అండ్ డివైడింగ్ చేసినాం అనుకోండి. దేర్ ఫోర్ 2 ఇంటూ 2 sin a cos a, 2 ఇంటూ 2 sin a cos a. రైట్, 2 cos 2a, 2 sin a cos a, sin 2a, cos 2a by sin 2a, సో cot 2a. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో కాస్ బై సైన్ అంటే కాటు, సైన్ బై కాస్ అంటే ట్యాన్. రైట్, 2 cot 2a. మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకుందాం. రైట్, cot a మైనస్ tan a, cot a మైనస్ tan a, 2 cot 2a. రైట్, మనకి ఇక్కడ మిస్టేక్ ఏం లేదు. దీన్ని 2 వేస్లో చేద్దాం. ఇది కూడా దీన్ని కూడా 2 వేస్లో చేద్దాం. ట్రిగ్నామెట్రీ ఫార్ములా యూజ్ చేస్తే cot a మైనస్ tan a కదా, cot a మైనస్ tan a. సో సెకండ్ OR cot a మైనస్ tan a. cot a అంటే 1 by tan a మైనస్ tan a. సో ఎల్సిఎం 1 మైనస్ tan square a, ఇక్కడ డినామినేటర్ ఏం లేదు అంటే 1 by tan a by tan a. రైట్, సో 1 మైనస్ tan square a by tan a, 2/2 మల్టిప్లై అండ్ డివైడింగ్ ఫార్ములా కోసం. సో 2 ఇంటూ 1 మైనస్ tan square a by 2 tan a. రైట్, దీనికి ఫార్ములా మనకి tan 2a, 2 tan a by 1 మైనస్ tan square a. ప్లస్ ఉంటే మీకు ఆల్రెడీ sin 2a అని చెప్పిన, మైనస్ ఉంది tan 2a. అయితే ఇది ఒరిజినల్ tan 2a by ఈజ్ ఈక్వల్ టు 2 tan a by 1 మైనస్ tan square a. మనకి ఈ ఫార్ములాతో కంపేర్ చేస్తే రివర్స్ ఉంది కాబట్టి మనం ఫార్ములాని రివర్స్ రాసుకుందాం. అంటే 1 by
tan 2a. Therefore 2 tan 2a కదా, సో cot 2a. రైట్, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. సో 2 cot 2a మనకి ఇక్కడ వచ్చిన ఆన్సరే వస్తుంది. 2 స్టెప్లలో మనకి ఈజీగా వచ్చేసింది. రైట్, సో 2 cot 2a. రైట్, సో థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. If none of the denominators is zero, then prove that cos A plus cos B by sin A minus sin B cos A plus cos B sin A minus sin B whole power n sin A plus sin B by cos A minus cos B whole power n to cot power n a minus b by 2. So 0. If n odd, n odd number. Next n is odd. Next n is even. N is even. 2 cot power n. So cos A plus cos B by sin A minus sin B, sin A plus sin B, cos A minus cos B, 2 cot. Right. So continuation మనకి ఫార్మాస్ యూజ్ కావాలి. ట్రాన్స్ఫర్మేషన్స్లో యూజ్ అయ్యే ఫార్మాస్ మనకి యూజ్ ఉండాలి. అవి యూజ్ ఉంటే ఇక్కడ 4 ఫార్మాస్ ఐడియా ఉండాలి. నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. రైట్, సో cos A plus cos B sin A plus sin B cos sin C minus sin D cos C plus cos D. రైట్, సో మనకి ఫార్మాస్ sin C plus sin D, sin C plus sin D is equal to 2 sin C plus D by 2 cos C minus D by 2. Sin C minus sin D 2 cos C plus D by 2 sin C minus D by 2 cos C plus cos D 2 cos C plus D by 2 cos C minus D by 2 cos C minus cos D minus 2 sin C plus D by 2 sin C minus D by 2. మనకి ఈ 4 ఫార్మాస్ ఐడియా ఉండాలి. sin C plus sin D 2 sin of C plus D by 2 cos C minus D by 2. మైనస్ ఉందనుకోండి, ఇవి రివర్స్ అయితే అంతే. అంటే మీకు ఐడియా ఉండటానికి ఇవన్నీ సేమ్. C plus D by 2 C plus D by 2 C minus D by 2 C minus D by 2 ఇవి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ సేమ్. sin C plus sin D 2 sin cos sin C minus sin D 2 cos sin cos C plus cos D 2 cos 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 C minus cos D minus 2 sin sin. ఇది కొంచెం అంత ఈజీగా అర్థం కాదు, అంటే ఐడియా రాదు. కాబట్టి సైన్లలో ఉండాలనే ఐడియా కూడా రావాలి. రైట్, ఇప్పుడు దీన్ని బట్టి మనం చెక్ చేసుకుందాం. ఫార్మాస్ చెక్ చేసుకుందాం. అప్లై చేస్తే
మనకు ఆన్సర్ వస్తుంది. రైట్. సో కాస్ సి ప్లస్ కాస్ డి, 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 బై సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 సైన్ ఏ మైనస్ బి బై 2 హోల్ పవర్ ఎన్. కాస్ సి ప్లస్ కాస్ అంటే 2 కాస్ కాస్, సైన్ సి మైనస్ సైన్ అంటే 2 కాస్ సైన్. రైట్. రిమైనింగ్ ప్లస్ సైన్ సి ప్లస్ సైన్ డి, 2 సైన్ కాస్ 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 బై కాస్ సి మైనస్ కాస్ డి మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 సైన్ ఏ మైనస్ బి బై 2 హోల్ పవర్ ఎన్. రైట్. ఫార్మాస్ అన్నీ స్ప్లిట్ చేసినాం. ఈ మైనసే డిసైడ్ చేయాల్సింది. చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ మైనసే మనకు కన్ఫ్యూజ్ చేస్తుంది. డిసైడ్ చేయాల్సింది ఈ మైనసే, పవర్ ఎన్ కాబట్టి. ఆ మైనస్ అందులో మెన్షన్ చేయకపోతే రాంగ్ అవుతుంది ఆన్సర్. సో దేర్ ఫోర్ కాస్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 2 2 క్యాన్సిల్, సేమ్ 2 2 క్యాన్సిల్, సైన్ ఏ ప్లస్ బి బై 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 క్యాన్సిల్. రైట్. మనకు కావాల్సింది సో కాస్ బై సైన్, కాట్ ఏ మైనస్ బి బై 2 హోల్ పవర్ ఎన్ ప్లస్ మైనస్ కాస్ బై సైన్, కాట్ ఏ మైనస్ బి బై 2 హోల్ పవర్ ఎన్. రైట్. ఇక్కడ మనకు చేయాల్సింది ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్. ఈవెన్ అంటే 2, 4, 6, సో ఎన్స్. అంటే ఇక 2 అప్లై చేసినాం అనుకోండి, మైనస్ అనేది ప్లస్ అవుతుంది, గంతే తేడా. అంటే 4 అప్లై చేసిన మైనస్ అనేది 6 అప్లై చేసిన, ఎన్ ఈవెన్ కాబట్టి మైనస్ అనేది ఆటోమేటిక్గా ప్లస్ అవుతుంది. ఎందుకు అంటే ఈవెన్ -1 స్క్వేర్ -1 పవర్ 4 అంటే ప్లస్ అవుతుంది. అక్కడ ఆ ప్లేస్లో మైనస్ ఉండదు. అంటే కాటు పవర్ ఎన్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాటు పవర్ ఎన్ ఏ మైనస్ బి బై 2. ఎందుకంటే మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x. కాటు పవర్ ఎన్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాటు పవర్ ఎన్ ఏ మైనస్ బి బై 2 అంటే 2 కాట్ పవర్ ఎన్ ఏ మైనస్ బి బై 2. రైట్. వెన్ ఎన్ ఈజ్ ఈవెన్ అయితే 2 కాట్ పవర్ ఎన్ ఏ మైనస్ బి బై 2 అది మనకిచ్చిన కండిషన్. చూసుకోండి ఇక్కడ క్వశ్చన్లో ఎన్ ఈజ్ ఈవెన్ 2 కాట్ పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. ఎన్ ఆడ్ అనుకోండి 0. రైట్. ఇప్పుడు ఎన్ ఆడ్ తీసుకుందాం. రైట్. సో ఎన్ ఆడ్ నెంబర్, ఓకేనా? ఆడ్ నెంబర్ 3 1 3 5 7 ఎనీ వన్. టోటల్ మనకి మైనస్ వస్తుంది. మనకి ఈ ప్లేస్లో ఆడ్ తీసుకున్నాం అనుకోండి, 3 తీసుకుందాం, మైనస్ వస్తుంది. మైనస్ 3 టైమ్స్ రాస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్. కాబట్టి మీరు 1 3 5 ఆడ్ 1 3 5 సో ఎన్స్. దేర్ ఫోర్ కాటు పవర్ ఎన్ ఏ మైనస్ బి బై 2 మైనస్ కాటు పవర్ ఎన్ ఏ మైనస్ బి బై 2. రైట్. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 0. అంటే ఆడ్ నెంబర్ ఉంటే 0, ఈవెన్ నెంబర్ ఉంటే 2 కాట్ పవర్ ఎన్ ఏ మైనస్ బి బై 2. రైట్. సో క్లియర్. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది. రైట్. ఎన్ ఈజ్ ఈవెన్, ఎన్ ఈజ్ ఆడ్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్.
So fourth question, if secant of theta plus alpha plus secant of theta minus alpha is equal to 2 secant theta and cos alpha not equal to 1, then show that cos theta is equal to plus or minus root 2 cos alpha by 2. So if sec theta plus alpha plus sec theta minus alpha is equal to 2 sec theta and cos alpha not equal to 1, then show that cos theta is equal to root 2 plus or minus cos alpha by 2. Cos alpha by 2. Next continuation, cos alpha by 2. Right. Therefore, given data, given condition, given secant of theta plus alpha plus secant of theta minus alpha is equal to 2 secant theta. సో గివెన్ కండిషన్. సో వీటి రెసిప్రోకల్ తీసుకుందాం, మనకి ఇక్కడ ఆన్సర్ యూజ్ అవుతుంది. వన్ బై కాస్ టీటా ప్లస్ ఆల్ఫా, 1 బై కాస్ టీటా మైనస్ ఆల్ఫా, 2 ఇంటూ 1 బై కాస్ టీటా. రైట్. Therefore, LCM cos theta plus alpha, cos theta minus alpha. Cos theta plus alpha same undi kabatti cos theta minus alpha. Cos theta minus alpha same undi kabatti cos theta plus alpha is equal to 2 by cos theta. రైట్. ఇక్కడ మనకి యూజ్ అయ్యే ఫార్ములాస్ సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, 2 కాస్ ఏ కాస్ బి. ట్రిగనామెట్రీలో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ గుర్తుంటే మనకి ఈజీ అవుతుంది. ఇది రైట్ టు లెఫ్ట్, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, 2 కాస్ ఏ కాస్ బి. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. రైట్. ఈ 2 ఫార్ములాస్ మనకు అవసరం, న్యూమినేటర్ డినామినేటర్. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ప్లస్లో ఎలా ఉన్నా నో ప్రాబ్లం. దేర్ ఫోర్ 2 కాస్ ఏ, ఏ అంటే టీటా, బి బి అంటే ఆల్ఫా. సో ఏబి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, 2 కాస్ ఏ కాస్ బి. రైట్. డినామినేటర్ సేమ్, కాస్ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్. ఏ ఫార్ములా రాసుకున్నా నో ప్రాబ్లం. కాస్ స్క్వేర్ ఏ, ఏ అంటే టీటా మైనస్ బి సైన్ స్క్వేర్ బి అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 బై కాస్ టీటా. రైట్. సో 2 to cancel. సో క్రాస్ మల్టిప్లికేషన్, కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా, కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా మైనస్
సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ టీటా ఆల్ఫాస్ డిఫరెంట్, సేమ్ కాదు. సేమ్ ఉందనుకోండి అప్పుడు కాస్ 2θ ఫార్మ్ అవుతుంది. అంటే కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఉంటే 1. కాబట్టి ఇక్కడ ఫార్మాస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి యాంగిల్ సేమ్ ఉంటే మనం 1 అవుతుంది. ఏది ప్లస్ ఉంటే 1 అయింది, మైనస్ ఉంటే కాస్ 2a, మల్టిపుల్ యాంగిల్స్. సో దేర్ ఫోర్ కాస్ టీటా అనేది తీసుకొద్దాం. సో దేర్ ఫోర్ మనకు కావాల్సిన డిస్కషన్ ఏంది, దేని ఈజ్ ఈక్వల్ టు ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఆన్సర్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ రావాలి. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ రావాలి కాబట్టి కాస్ టీటాని మనం చూజ్ చేసుకుందాం. రైట్. సో కాస్ టీటా, కాసు స్క్వేర్ టీటా కాస్ ఆల్ఫా మైనస్ కాసు స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో కాసు స్క్వేర్ టీటా కామన్, కాస్ ఆల్ఫా మైనస్ 1 మైనస్, మనం దీన్ని ఐడెంటిటీ ఫార్ములా రాసుకున్నాం అనుకోండి, 1 మైనస్ కాసు స్క్వేర్ ఆల్ఫా. ఐడెంటిటీ ఫార్ములా కాస్ స్క్వేర్ టీటా కామన్, కాస్ ఆల్ఫా ఇటు తీసుకొచ్చుకున్నాం, చేంజ్ చేసుకున్నాం. కాస్ స్క్వేర్ టీటా కామన్ కాబట్టి 1. ఇక్కడ మ్యాజిక్ ఏంది అంటే ఇది సేమ్ లాగా ఉంది కానీ బట్ మనం దీనికి స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి ఫార్ములా యూజ్ అవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాసు స్క్వేర్ టీటా కాస్ ఆల్ఫా మైనస్ 1 మైనస్ 1 ప్లస్ కాస్ ఆల్ఫా 1 మైనస్ కాస్ ఆల్ఫా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు మనకి మైనస్ ఇది సేమ్ లాగా ఉంది బట్ మైనస్లో రివర్స్ చేస్తే మనకు సేమ్ అవుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది కాసు స్క్వేర్ టీటా కాస్ ఆల్ఫా మైనస్ 1, మనము దీన్ని రివర్స్ రాసుకున్నాం అనుకోండి. ఈ రివర్స్ ఎందుకు అంటే ఇక్కడ ఇదన్నా రివర్స్ రాసుకోవాలి, ఇది రివర్స్ రాసుకున్నా క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఏ మైనస్ బి మైనస్ సేమ్ కాదు కాబట్టి మైనస్ 1 ప్లస్ కాస్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా మైనస్ 1 దీన్ని రాసుకున్నాం కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. రైట్. ఇప్పుడు క్యాన్సిల్, కాస్ ఆల్ఫా మైనస్ 1 కాస్ ఆల్ఫా మైనస్ 1 క్యాన్సిల్. దేర్ ఫోర్ కాసు స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఆల్ఫా. ఇది సబ్మల్టిపుల్. కాసు స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఆల్ఫా 1 మైనస్ కాస్ ఆల్ఫా. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తీసుకొద్దాం ఫార్ములాస్. నేను ఇప్పుడు డిస్కస్ చేద్దాం అవి. మల్టిపుల్ సబ్ మల్టిపుల్ మనకు ఐడియా ఉండాలి. మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ అంటే కాసు 2a సెకండ్ థర్డ్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ 2 కాసు స్క్వేర్ ఏ మైనస్ 1. సో ఏ ప్లేస్లో a/2 తీసుకున్నాం అనుకోండి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a/2 2 కాసు స్క్వేర్ a/2 మైనస్ 1. ఇప్పుడు మనకు కావాల్సింది దీన్ని తీసుకున్నాం అనుకోండి 2 సైన్ స్క్వేర్ a/2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఏ. దీన్ని తీసుకున్నాం అనుకోండి 1 ప్లస్ కాస్ ఏ. అంటే ఇప్పుడు మనకి ఈ ఫార్ములా గుర్తుండాలి. 1 ప్లస్ కాస్ ఏ అంటే 2 కాస్ స్క్వేర్ a/2, 1 మైనస్ కాస్ ఏ అంటే 2 సైన్ స్క్వేర్ a/2. సో 1 ప్లస్ కాస్ ఏ, దేర్ ఫోర్ 1 ప్లస్ కాస్ ఏ ఫార్ములా 2 కాసు స్క్వేర్ ఆల్ఫా బై 2. రైట్. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √2 కాసు స్క్వేర్ ఆల్ఫా బై 2. దేర్ ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ √2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాస్ ఆల్ఫా బై 2. దేర్ ఫోర్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √2 కాస్ ఆల్ఫా బై 2. ఇది మనకి లాస్ట్ ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. సో ఒకసారి చెక్ చేసుకుందాం.
రైట్. సో 2 cos ఆల్ఫా బై 2 ఎగ్జాక్ట్లీ ఆన్సర్. మనకి ఎక్కడ మిస్టేక్ లేదు. రైట్. √2 cos ఆల్ఫా బై 2. ఓకే, క్లియర్. √2 cos ఆల్ఫా బై 2. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. if cos x plus cos y is equal to 4/5 and cos x minus cos y is equal to 2/7, find the value of 14 tan x minus y by 2 plus 5 cot x plus y by 2. Find the value of cos x plus cos y is equal to 4/5 and cos x minus cos y is equal to 2/7. Find the value of 14 tan x minus y by 2, 5 cot x plus y by 2. Right. So given cos x plus cos y is equal to 4/5, cos x minus cos y is equal to 2/7. రైట్. వీటిని యూజ్ చేసుకొని మనము ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మీకు ఇందాక రాపించినట్టు cos c ప్లస్ cos d, cos c మైనస్ cos d ఫార్మాస్ యూజ్ చేద్దాం. cos c ప్లస్ cos d, cos c మైనస్ cos d ఫార్మాస్ యూజ్ చేద్దాం. cos c ప్లస్ cos d, 2 cos c ప్లస్ d by 2 cos c మైనస్ d by 2, cos c మైనస్ cos d minus 2 sin c plus d by 2 sin c minus d by 2, cos c plus cos d, 2 cos c plus d by 2 cos c minus d by 2, cos c minus cos d minus 2 sin c plus d by 2 sin c minus d by 2. ఫస్ట్ దీని ఈక్వేషన్ 1, దీని ఈక్వేషన్ 2 అనుకున్నాం అనుకోండి. సో 1/2 చేసిన 2/1 చేసిన మనకు నో ప్రాబ్లం ఆన్సర్ వస్తుంది. cos x cos y by cos x cos y is equal to 4/5 2/7. రైట్. ఫార్ములాస్ని యూజ్ చేద్దాం. cos c plus cos d, 2 cos x plus y by 2 cos x minus y by 2 by cos c minus cos d minus 2 sin x plus y by 2 sin x minus y by 2 is equal to 4/5 7/2, 2 1 ja 2 2 ja అంటే 7 2 ja 14/5, 14/5, 2 2 క్యాన్సిల్. సో cos by sin cot, cos by sin cot, సో cos by sin, సో cot x plus y by 2, సో cot x minus y by 2 is equal to 14/5. రైట్. మనకు ఆన్సర్ ఏముంది ఇక్కడ చూద్దాం.
మనకి ఆన్సర్. ట్యాన్ ఎక్స్ మైనస్ వై అనేది ట్యాన్ ఉండాలి, ఎక్స్ ప్లస్ వై అనేది కాట్ ఉండాలి. అంటే మనకి కాట్ ఎక్స్ ప్లస్ ఐ ఇది రైటే. ఇది చేంజ్ చేసుకుందాం, ఇంటూలే కాబట్టి 1 మనం చేంజ్ చేసుకుంటే అయింది. మనం ఆన్సర్ని బట్టి ప్రొసీడ్ కావాలి. ముందే చెప్తున్నా, మనకి ఇక్కడ కాట్ ఉంది, మనకి కాట్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఉంది కాబట్టి దీన్ని ఇలాగే ఉంచుదాం. కాట్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇలాగే ఉంచితే మనం రిమైనింగ్ చేంజ్ చేసుకుందాం. కాట్ ఎక్స్ ప్లస్ వై బై 2 రెసిప్రోకల్ 1/tan ఎక్స్ మైనస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు 14/5. ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ ఉంది, సో క్రాస్ మల్టిప్లికేషన్, దేర్ ఫోర్ -5 కాట్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు 14 tan ఎక్స్ మైనస్ వై బై 2. సో దీన్ని చేంజ్ చేసుకున్నాం అనుకోండి, మనకు ప్లస్ వస్తుంది. మనం చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ప్లస్ వస్తుంది. ఆన్సర్ ఇప్పుడు మీరే చెప్తారు. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఫైండ్ ద వాల్యూ అన్నాడు, అంటే ఆన్సర్ ఇవ్వలేదు. ఫైండ్ ద వాల్యూ, దేర్ ఫోర్ 14 tan ఎక్స్ మైనస్ వై బై 2, దీన్ని చేంజ్ చేసుకుంటే +5 కాట్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 0. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 14 tan ఎక్స్ మైనస్ వై బై 2 ప్లస్ 5 కాట్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 0. ఫైండ్ ద వాల్యూ. సేమ్ వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. 14 tan ఎక్స్ మైనస్ వై బై 2, 14 tan ఎక్స్ మైనస్ వై బై 2. సో 5 కాట్ ఎక్స్ ప్లస్ వై బై 2, 5 కాట్ ఎక్స్ ప్లస్ వై బై 2, సో ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్, సో 0. రైట్. సో ఆన్సర్ 0, రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్. Right. 6th question. Prove that cos square 76 plus cos square 16 minus cos 76 cos 16 is equal to 3/4. Prove that cos square 76 plus cos square 16 minus cos 76 cos 16 is equal to 3/4. Right. LHS. Cos square 76 cos square 16 cos 76 cos 16. ఇది కూడా ప్రాబ్లం కన్ఫ్యూజ్ చేస్తుంది మనల్ని. ఇక్కడ మనకు ఫార్మాస్ రావాలి. ఫార్మాస్ అంటే మనం ఇక్కడ యూజ్ చేసే ఫార్మాస్ ఫస్ట్ 2/2 మల్టిప్లై అండ్ డివైడింగ్. 2/2 మల్టిప్లై ఎందుకు చేయాలి అంటే 2 cos A cos B. ఇప్పుడు రాపించిన బిఫోర్ ప్రాబ్లమ్స్లో cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ cos ఆఫ్ A మైనస్ B. మళ్ళీ ఒకసారి 2/2 మల్టిప్లై అండ్ డివైడింగ్ మనం క్రియేట్ చేస్తే 2 cos A cos B cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ cos ఆఫ్ A మైనస్ B. క్లియర్. ఇక్కడ కూడా ఫార్మా ఉంది. మనం ఐడెంటిటీ షిఫ్ట్ చేస్తే మనకి ఐడెంటిటీ ఫార్ములా cos స్క్వేర్ కానీ cos స్క్వేర్ 76 కానీ మనం యూజ్ చేస్తే మనకు ఫార్మా యూజ్ అవుతుంది. సో cos స్క్వేర్ 76ని 90 మైనస్ ఎంత రాసుకుందామో చూద్దాం. లేదు అంటే cos స్క్వేర్ 90 మైనస్ 14 76 మళ్ళీ 14 యాడ్ చేస్తే
రైట్, క్లియర్. కాకపోతే మనం దీనికన్నా ముందు వేరే ఫార్ములా యూజ్ చేద్దాం, మళ్ళీ కొద్దిగా రిస్క్ అవుతుండొచ్చు మళ్ళీ. సరే, ఇలా రాసుకున్న 14, 16 అట్లా కూడా వస్తుంది. సైన్ అప్పుడు కూడా మనకు మైనస్ల ఫార్ములా కావాలి. అంటే బేసికల్గా నేను యూజ్ చేసే ఫార్ములాస్ మళ్ళీ ఒక్కసారి చూస్తాను నేను. మనకి 2 cos A cos B cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ కాస్ ఆఫ్ A మైనస్ B. ఇక్కడ క్లారిటీ ఉంది. 2 cos A cos B కాస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ కాస్ ఆఫ్ A మైనస్ B క్లారిటీ ఉంది. ఇక్కడ మనం మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని కాస్ స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ రాసి కాస్ స్క్వేర్ A మైనస్ సైన్ స్క్వేర్ B కాస్ స్క్వేర్ B మైనస్ సైన్ స్క్వేర్ A కాస్ ఆఫ్ A ప్లస్ B ఇంటూ కాస్ ఆఫ్ A మైనస్ B, అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, ఒక్కసారి చూద్దాం. సో దేర్ ఫోర్ కాసు స్క్వేర్ A మైనస్ సైన్ స్క్వేర్ B కాసు స్క్వేర్ B మైనస్ సైన్ స్క్వేర్ A. ఈ ఫార్ములా కాస్ ఆఫ్ A ప్లస్ B ఇంటూ కాస్ ఆఫ్ A మైనస్ B. రైట్, ఈ 2 ఫార్ములాస్ మనకి ఇక్కడ అవసరం. కాస్ స్క్వేర్ A మైనస్ సైన్ స్క్వేర్ B కాస్ ఆఫ్ A ప్లస్ B ఇంటూ కాస్ ఆఫ్ A మైనస్ B కాస్ స్క్వేర్ B మైనస్ సైన్ స్క్వేర్ A. అందుకే మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇది రాసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఎలాగో రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఐడెంటిటీ ఫార్ములా యూజ్ చేద్దాం. మనం ఫస్ట్ ఐడెంటిటీ ఫార్ములా యూజ్ చేస్తే కాసు స్క్వేర్ 76 1 మైనస్ సైన్ స్క్వేర్ 16 అయిపోయింది. ఎందుకు? కాస్ స్క్వేర్ A మైనస్ సైన్ స్క్వేర్ B ఇగో రెడీగా ఉంది. కాస్ ఆఫ్ A ప్లస్ B ఇంటూ కాస్ ఆఫ్ A మైనస్ B. రైట్, ఇక్కడ సేమ్ మైనస్ 1/2 1/2 2 cos 76 cos 16. Right? Therefore, cos square A minus sin square B cos of A plus B into cos of A minus B. One side రాస్తున్నా, cos of A plus B 76 plus 16 into cos of 76 minus 16 cos of A plus B into cos of A minus B. So minus 1/2, ఇక్కడ మైనస్ ఏ ఉంది కదా, రైట్. 2 cos A cos B cos of A plus B 76 plus 16 plus cos of A minus B 76 minus 16. Right. Therefore, so 1 plus cos 12 7 8 9 92. Right, cos minus కదా 60 minus 1/2 76 plus 16 అంటే ఇక్కడ చేసినాం 92 12 7 8 9. రైట్, ప్లస్ cos 92 cos 92 ప్లస్ cos 60. రైట్, therefore 1 plus cos 92. So cos 30 అంటే √3/2 cos 60, so 1/2 minus cos 92 సేమ్ cos 60 అంటే 1/2. రైట్, ఇక్కడ మనకి 1 ప్లస్ 1/2 cos 92 మైనస్ 1/2ని మల్టిప్లై చేద్దాం. 1/2 cos 92 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1/2 1/2 1/4. Therefore 1 plus 1/2 cos 92 1/2 cos 92 minus cancel. So minus 1/4. Therefore 4 minus 1/4. So answer 3/4. రైట్, ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఆన్సర్ 3/4.
right? So answer 3/4 exactly answer